యాదవ్ గారితో మాట్లాడదాం. మల్ల యాదవ్ గారు నమస్కారం. నమస్కారం అండి. ఎందుకు ఈ ప్రచారం ఈ స్థాయిలో జరుగుతోంది? చిరస్థాయిగా మేము చేసిన అభివృద్ధి పనులు, ఈ రాష్ట్రాన్ని సాధించిన పేరు ప్రతిష్టలు తట్టుకోలేనోళ్ళు, జీర్ణించుకోలేనోళ్ళు కావాలని బట్టగాల్చి మీదేయడానికి బురద జల్లే ప్రయత్నం రాజకీయాలలో దిగజారుడు తనానికి ఇది ఒక నిదర్శనం. ఇప్పుడు చెప్పే నాయకుడు ఎవరైనా వారికి ఉన్న సమాచారం మేరకు ఇది గ్యారంటీగా జరుగుతుంది, ఒకవేళ జరగకపోతే నేను దీనికి సిద్ధం అని చెప్పేసి ఎవరైనా సిద్ధపడితే ఆ సిద్ధపడే నాయకుడికి మేము ధీటుగా తప్పకుండా ఆ ఛాలెంజ్ కి కట్టుబడి ఉంటారు, సిద్ధంగా ఉన్నాం. ఎవరో జోషం చేసినట్టు చెప్పినట్టు, కాలజ్ఞానం చెప్పినట్టు ఇగో ఇది జరగబోతుంది అది జరగబోతుంది రాజకీయంగా ఎదుర్కోలేక ఈ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు అక్కడ ఇమడలేక ఎన్నికొస్తా ఉంటే తట్టుకోలేక అభివృద్ధి చేయలేక ఏదో రకంగా రాజకీయ దుమారం లేపడానికి ఇటువంటి ప్రచారాలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు, అటు బీజేపీ వాళ్ళు. నేను నిజంగా చెప్తా ఉన్నా, గత చరిత్రలో మామూలుగా అధికారం 5 సంవత్సరాలకు ఒకసారి కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తే 3-4 ముఖ్యమంత్రులు మారిన సందర్భాలు అనుభవాలు మనకున్నాయి. అదే క్రమంలో రేపు ఇంకొక 2 నెలలకో 3 నెలలకో స్థానిక సంస్థల ఎన్నికలు అంటున్నారు, ఇంకోటి అంటున్నారు. ఇది అయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కాలు గుంజడానికి అక్కడ అన్ని ముఠాలు వర్గాలు ఆల్రెడీ తయారైనాయి. రేపో మాపో నిజంగా అటువంటిది జరిగితే ఆయన బీజేపీలోకి పోవడానికి సిద్ధపడి దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్నారు. ఏది ఏమైనా ముఖ్యమంత్రిగా ఉండటం అనేది నా లక్ష్యం. ముఖ్యమంత్రిగా ఉండటానికి నాకు ఏ పార్టీ అయినా పర్వాలేదు. ఆయన కాంగ్రెస్ వచ్చింది, రేపు ఒకవేళ కాంగ్రెస్ లోనే నాకు వేరే వర్గం ఎదురు తిరిగి ఏదైనా మామూలుగా అధిష్టానం కూడా వాళ్ళకి అనుకూలంగా మాట్లాడితే నేను అవసరం అనుకుంటే ఈ పార్టీని వదిలిపెట్టి బీజేపీ వాళ్ళు తన దత్తగట్టి నేను ముఖ్యమంత్రిగా కొనసాగుతా అనే ఒక ధీమాలో, ఆ ఆలోచనలో, ఆ భవిష్యత్ ప్రణాళికలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు తప్ప మేము బీజేపీతోని కలవటము అంటగాగటం అనేది రేపటి సమీప భవిష్యత్తు కాదు. ఈ భూమి మీద మనుషులు ఉన్నంత వరకు అది జరిగే పని కాదు. తెలంగాణ ఒక్కడిగా మొదలైన కేసీఆర్ గారి ఉద్యమం 14 సంవత్సరాలు పోరాటం చేసి లక్షలాది మందిని క్రోడీకరించి ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాలు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చిరస్థాయిగా ప్రజల మధ్యలో ఉండే విధంగా చేసిన ఒక రాజకీయ అవన్నీ ఓకేనండి. ఇప్పుడు సరే మనం ఎంతసేపు చేసుకున్నా ఇవి ఎప్పుడు చెప్పుకునే మాటలే ఇవన్నీ. ఉద్యమము, అభివృద్ధి, వాటి గురించి ఎవరు మాట్లాడడం లేదు, కాదనడం లేదు. కానీ ఈ రోజు కాకపోతే ఈ ప్రచారం ఏదో అట్లా వచ్చి ఇట్లా పోయింది అనుకోవడానికి లేదు. చాలా బలంగా 1 by 1 తీసుకెళ్తున్నారు. చెప్పిన ప్రతిసారి ఇంకింత అడిషనల్ ఇన్ఫర్మేషన్ జోడించి చెబుతున్నారు. మరి ఇదంతా కల్పితం అనుకోవాలా? 100% కల్పితం, ఊహాజనితం, కావాలని బురద జల్లే ప్రయత్నం. ఎక్కడ దానికి సంబంధించిన సంప్రదింపులు కానీ లేకపోతే అటువంటి చర్చలు కానీ ఎక్కడ జరిగిన దాఖలాలు జరగవు, కూడా అవకాశం కూడా లేదు. ఏదో చిన్న కేసులకు వాటి వీటికో భయపడి ఆ రోజు ప్రధానమంత్రి హోదాలో దేశంలో ఉన్న నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో ఉంటేనే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండి పరిధిలో ఉండి పనిచేసారు తప్ప ఎన్నడూ భయపడలేదు. వాళ్ళు బలవంతంగా మెడల మీద కత్తి పెట్టి ఇది చేయాలన్నా కానీ మేము చేసేది ఇదే, మా తెలంగాణ ఇంట్రెస్ట్ ప్రధానం తప్ప మీ జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మీరు చేసిందల్లా చెప్పిందల్లా మేము ఆడటానికి లేము అని చెప్పేసి కరాఖండిగా ఆ రోజు కేసీఆర్ గారు చెప్పారు. ఇవాళ ఏదో ఈ కేసులు ఉన్నాయనో ఆ కేసులు ఉన్నాయనో భయపెడుతున్నో లేకపోతే కేసుల పేరు మీదనో ఇంకేదో పేరు మీదనో భయపెడుతున్నో అధికారాన్ని అడ్డ పెట్టుకొని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నావు, తీసుకుపోయి పార్టీని మెద్ది చేసే అంత అవసరం, ఆ దుస్థితి ఈ రోజు బీఆర్ఎస్ కి లేదు. ఇలా లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు, కోట్లాది మంది ప్రజలు ఈ పార్టీ. మీరు ఇంతకుముందు ఎమ్మెల్యేగా పనిచేసినారు. మీ స్థాయి నాయకత్వానికి అంటే మీ స్థాయి నాయకులు చాలామంది ఉన్నారు, సెకండ్ లీడర్షిప్, అట్లాగా మీ కింద కార్యకర్తలు ఉన్నారు. ఎక్కడైనా ఏదైనా మలుపులో ఎక్కడైనా లేకపోతే ఏదైనా పాయింట్లో ఇలాంటి అవకాశం ఉందని కానీ లేకపోతే ఆ సూచనలు